బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 6, 7 వార్డులలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధరంపురి అరవింద్కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్రావని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. జగిత్యాల పట్టణ ప్రజలకు ఒకటే తెలియజేస్తా ఉన్నాము. మన జగిత్యాల పట్టణంలో అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా అర్బన్ ఏరియా మన జగిత్యాల టౌన్లో నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకమైనటువంటి స్ట్రీట్ వెండర్ లోన్స్ అంటే వీధి వ్యాపారస్తుల లోన్లు కరోనా టైంలో వీధి వ్యాపారులు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికని వడ్డీ లేకుండా రుణాలు అందించడం జరిగింది. మొదటిగా 10,000, తర్వాత 20,000, తర్వాత 50,000, ఇప్పుడు 1,00,000 మొదలవబోతుంది. ఈ మే లాస్ట్ నుంచి జూన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ 1,00,000 రుణాలు వడ్డీ లేకుండా, ఎలాంటి వడ్డీ లేకుండా వారు లోన్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది దీని ద్వారా లబ్ధి పొంది ఉన్నారు. అదేవిధంగా PM స్వానిధి లోన్లు, ఎవరైనా ఇంటి దగ్గర ఉండి పిండి వంటలు చేసుకోవాలనుకున్నా, పచ్చళ్ళైనా వడియాలు పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా లోన్లు, వడ్డీ లేని రుణాలు నరేంద్ర మోదీ గారు అందించడం జరిగింది. అదేవిధంగా ముద్రా లోన్లని వారు అందించడం జరిగింది. మరి ఇట్లాంటి అనేక రకమైనటువంటి లోన్లు మహిళలు, అదేవిధంగా వీధి వ్యాపారస్తుల లోన్లు కేవలం మహిళా సంఘాలు ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వీధి వ్యాపారస్తులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా వారు సౌలభ్యం కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా మా మహిళా సోదరీమణుల కోసం ఇప్పుడు నేను చెప్పిన PM స్వానిధి లోన్లు, వీధి వ్యాపారస్తుల లోన్లు, అదేవిధంగా ముద్రా రుణాలు అనేవి పెద్ద ఎత్తున ఇప్పించడం జరిగింది. మరి కరోనా అప్పుడు మనం తీసుకున్న ఉచిత టీకాలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు 3వ ప్రధానమంత్రి అయితే వారు ఇందాక నేను చెప్పినటువంటి ముద్రా రుణాలు కేవలం IT మరియు ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తే 10 లక్షల వరకు ఉండేది. దాన్ని డబుల్ చేస్తామని, ఆ సేవలు విస్తరిస్తామని, అంటే 20 లక్షల వరకు ఎటువంటి షూరిటీలు, ఎటువంటి IT పేపర్లు మీరు పెట్టకుండా బ్యాంకు ద్వారా రుణాలు పొందొచ్చు వడ్డీ లేకుండా. మహిళా సంఘాల సోదరిమణులందరూ కూడా, అదేవిధంగా వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా, మరీ ముఖ్యంగా మహిళల కోసం, మహిళల ఆరోగ్యం రీత్యా వారి సేవలను విస్తరించడానికి కూడా వారి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా రక్తహీనతతోని, మోకాళ్ళ కీళ్ళ నొప్పులతోని మహిళలు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి వ్యాధులకు అన్నిటికీ ఎక్కువగా కూడా గురవుతూ ఉంటారు మహిళలు. మరి దాని గురించి కూడా ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇల్లు లేని పేద ప్రజల గురించి, మరి ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఇంటింటికి కూడా ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడం, వంట గ్యాస్, న్యాచురల్ గ్యాస్ పంపిణీ చేయడానికి కూడా వారు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. మరి మోదీ గారు వారు వచ్చిన తర్వాత కూడా ఉగ్రవాదుల ఉనికి అనేది లేకుండా పోయింది. మన జగిత్యాల పట్టణంలో PFI అడ్డాలు మీరు అందరూ చూసే ఉంటారు. మరి ఆ PFI అడ్డాలు కనబడకుండా ఉండాలి అంటే ఈ 40 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ గెలిస్తే తప్ప లవ్ జిహాదులు, ఉగ్రదాడులు ఇవన్నిటికీ మనం గురవుతూ ఉంటాం. దయచేసి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ మన ఉనికి మనం కాపాడుకోవడానికి, ఉగ్రవాదుల నుండి మనం కాపాడుకోవడానికి, మన వారసులు, మన భవిష్యత్తు, మన పిల్లలందరూ మన కుటుంబంతో కలిసి హాయిగా జీవించాలన్నా కూడా, ఈ ఉగ్రవాదుల దాడి నుంచి దూరంగా జీవించాలన్నా కూడా మన మోదీ గారు రావాల్సిందే. ఇక్కడ అరవింద్ ధరంపురి అన్న గారు, మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి వారు గెలవాల్సిందే. మళ్ళీ కమలం పువ్వు గుర్తు రావాల్సిందే, కాషాయ జెండాలు రావాల్సిందే. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను. ధర్మం కోసం, న్యాయం కోసం, దేశ భద్రత కోసం, మన జగిత్యాల పట్టణ భద్రత కోసమైనా నరేంద్ర మోదీ గారు రావాల్సిందే. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి మీ విలువైన ఓటుని కమలం పువ్వు గుర్తు మీద వేసి మరొక్కసారి నరేంద్ర మోదీ గారిని 3వ ప్రధానమంత్రిగా గెలిపించాలని, అరవింద్ ధర్మపురి అన్నని ఎంపీగా గెలిపించాలని మరి ముఖ్యంగా కోరుతున్నాను. మే 13 కమలం పువ్వు గుర్తు. దయచేసి మీ అందరూ ఆశీర్వాదాలు కావాలని మరొక్కసారి కోరుకుంటూ, జై బీజేపీ, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే.